హైదరాబాద్లోని సత్యానాదెళ్ల నివాసంలో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రజలు నమ్మించి మోసం మాయ మాటలు చెప్పి గెలిపించారు అంటూ సెటైర్. ప్రతి పేద కుటుంబానికి సాగు భూమి ఇవ్వాలి డిమాండ్ చేసిన సిపిఐ నేతలు. యాన్యువల్ పోలీస్ క్రైమ్ స్టోరీ విడుదల చేసిన నగర పోలీస్ కమిషనర్ ఏడీసీపీ డాక్టర్ శంకబ్రత బాగ్చి. సామాన్యులకు స్వరంగా పనిచేస్తున్న డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలని డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్ డిమాండ్ చేశారు. డిఎంజేయు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 21 నుండి జనవరి 5 వరకు తలపెట్టిన డిజిటల్ మీడియా జర్నలిస్టుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ వివిధ పక్షాలతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మండల కేంద్రంలో ప్రారంభించారు. అధికారులు, రాజకీయ ప్రజా సంఘాలు, నాయకులు డిజిటల్ మీడియాకు మద్దతుగా సంతకాలు చేసి మాట్లాడుతూ సామాన్యుల గొంతుకగా పనిచేస్తుందని, ప్రజా సమస్యలను వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో డిజిటల్ మీడియా ముందుంటుందని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. బొడ్డు అశోక్ మాట్లాడుతూ గతంలో ప్రధాన మీడియా పత్రికల్లో పనిచేసిన వారు ప్రస్తుతం డిజిటల్ మీడియా జర్నలిస్టులు డిజిటల్ మీడియాలకు వచ్చి స్వతంత్ర జర్నలిస్టులుగా పనిచేస్తూ సమాజ అభివృద్ధికి తమ వంతుగా తోడ్పాటును అందిస్తున్నారని, డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోజు రోజుకి జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని, మీడియా కమిషన్ ను వెంటనే ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఆయా పక్షాలు మద్దతు తెలిపినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. సిపిఐ, సిపిఎం, బీజేపీ, బీజేవైఎం, కాంగ్రెస్, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిఐటియు, జాతీయ మాల మహానాడు, గీతా పనివారాల సంఘం మద్దతు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ గొల్లపల్లి విజయబాబు, డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ జిల్లా నాయకులు పోరండ్ల లక్ష్మయ్య, చేతల యాకాంతం, ప్రవీణ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అంటేనే ఒక పోరాటాల కిల్ల. పోరాటాల ద్వారానే సాధ్యమైంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం. కానీ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు మిత్రులను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించకపోకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు గతంలో పనిచేసినట్టు డిజిటల్ మీడియాలో పనిచేసినట్టు వాళ్ళు ఆ రోజు వాళ్ళ గళాన్ని విప్పుతూనే ఈరోజు అధికారంలో వచ్చింది రేవంత్ రెడ్డి గారి సర్కార్. వాళ్ళనే ఈరోజు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా జర్నలిస్టు మిత్రులను గుర్తించి వాళ్లకు అక్రిడేషన్తో సంబంధం లేకుండా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. పక్కా ఈసారి ఇచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్లలో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కరోనా సమయంలో కష్టకాలంలో తమ ప్రాణాలను పానంగా పెట్టి ప్రజల కోసం పనిచేసినటువంటి ఏకైక వ్యక్తులు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పత్రికా మిత్రులనే విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మర్చిపోవద్దు. ఎందుకంటే మనం ఆ రోజు నీకు యూట్యూబ్ వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఈ రోజు నువ్వు అధికారంలో ఉన్నావు అనే విషయాన్ని మర్చిపోకు రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులను వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం వల్లనే ఈరోజు గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆ రోజు జర్నలిస్టుల పాత్ర ఏ విధంగా ఉన్నదో మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే జర్నలిస్టుల గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా తక్కువనే. నిజాయితీకి మారిపోయే జర్నలిస్టులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరి దగ్గర కూడా ₹1 ఆశించకుండా వాళ్ళ కుటుంబ సైతం పక్కన పెట్టి ఈరోజు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి మిత్రులు కేవలం మన జర్నలిస్టులు మాత్రమే. అటువంటి జర్నలిస్టు పాఠం చేస్తాం. ఎందుకంటే మా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి తీసుకుపోతాం, మా ఎంపీ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో కూడా ప్రస్తావన తెచ్చే విధంగా మేము కృషి చేస్తున్నామని, వాళ్ళకి అండగా మేము ఉంటామని మేము మీడియా మిత్రులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ డిఎంజేయు నెల్లికూరు మండల కేంద్రంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. ఈ యొక్క మీడియా ద్వారా ప్రజా సమస్యలు కానీ, ప్రభుత్వ పాలన కానీ, మరి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రజలకు అవసరమైనటువంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ డిజిటల్ మీడియా చాలా ఉపయోగపడుతూ ఉన్నది. దీనివల్ల
శరవేగంగా అంటే తక్షణం క్షణంలో అనేక విషయాలను సోషల్ మీడియా ద్వారా ఇలాంటి విషయాలు అనేక మందికి ప్రచారం జరుగుతుంది కాబట్టి ఇలాంటి మీడియా ఈ డిజిటల్ మీడియాలో ఇలాంటి మీడియాలు అన్నీ కూడా ఈ యొక్క పత్రికలు కావచ్చు ఇలాంటి మీడియాను ఇంకా అభివృద్ధి చేసుకోవడం కోసం వారికి సంపూర్ణంగా మా సిపిఎం పార్టీ నెల్లికురు మండల కమిటీ నుంచి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. నేను ఇసంపల్లి సైదులు సిపిఎం నెల్లికురు మండల కార్యదర్శి. డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 21వ తారీఖు నుంచి జనవరి 5వ తారీఖు వరకు చేపట్టినటువంటి సంతకాల సేకరణ కార్యక్రమాలకు అనేక స్పందన లభిస్తుంది. రాజకీయ పక్షాలు, అధికారులు, విద్యార్థి సంఘాలు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా మద్దతు ప్రకటిస్తూ మా యొక్క కార్యక్రమానికి సంతకాల సేకరణ ద్వారా వారు మద్దతు ప్రకటిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేసి డిజిటల్ మీడియా జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ వారు మద్దతు ప్రకటించడం మా రాష్ట్ర కమిటీ పక్షాన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రజలలో అతి తొందరగా సమాచారాన్ని అందించేటువంటి ప్రోగ్రాం చేస్తున్నారు. అదేవిధంగా వీరికి మా నుండి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నుండి మద్దతు తెలపరుస్తున్నాం. ఎందుకంటే అతి వేగంగా అంటే తొందరలో ఈ యొక్క ప్రోగ్రాంలను ఈ ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు తెలపరిచేటువంటి మీడియా కాబట్టి మేము కూడా దానికి మద్దతు చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క విషయాల పట్ల మేము అందరం కూడా మద్దతు తెలియజేసి తెలంగాణ అంటేనే ఒక పోరాటాల కిల్ల. పోరాటాల ద్వారానే సాధ్యమైంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం. కానీ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు మిత్రులను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించకపోకపో ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండాలనే తమ నిబద్ధతను కొనసాగిస్తామని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ తెలిపారు. హైదరాబాద్లోని సత్యనారాయణ నివాసంలో ఆయనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సోమవారం భేటీ అయింది. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు తగినట్లు మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతను సత్యనారాయణ ప్రశంసించారు. నైపుణ్యాభివృద్ధి, మెరుగైన మౌలిక వసతులే ఆర్థిక అభివృద్ధికి దోహదపడే హైదరాబాద్ను ప్రపంచంలోనే టాప్ 50 నగరాల్లో ఉంచగలవని సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని తొలి సాంకేతిక సంస్థలో మైక్రోసాఫ్ట్ ఒకటని, ప్రస్తుతం 10,000 మందికి ఉపాధి కల్పిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్యనారాయణకు తెలిపారు. అలాగే రాష్ట్రంలో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లోనూ మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టిందని, హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెంచుతూ పోతున్నదానికి సత్యనారాయణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు. అత్యంత పవిత్రమైన అయ్యప్ప స్వామి మాల ధరించి నియమాన్ని నిష్ఠలతో ఇష్టాలతో స్వామివారిని పూజిస్తున్న స్వాములు 35 మండల పూజా మహోత్సవానికి వందల సంఖ్యలో తరలి రావడం జరిగింది. ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సంఘం అధ్యక్షులు నస్కంటి శ్రీనివాస్, అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితి అధ్యక్షులు విశ్వనాథుల రాజేందర్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ 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 అయ్యప్ప స్వామి దేవాలయంలో 35 మండల పూజా మహోత్సవం ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. సర్వ బాధలను తొలగించే శ్రీ అయ్యప్ప 35 మండల పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ గురుస్వామి ఉదయ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పట్నం శ్రీనివాస్, అయ్యప్ప సేవా సంఘం కమిటీ ఆర్గనైజర్ కమ్మాల రవి యాదవ్, స్వామి అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితి కార్యవర్గం సభ్యులు, సలహాదారులు, అయ్యప్ప సేవా సంఘం సభ్యులు, సలహాదారులు, స్వాములు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మీరు మాత్రం మా గుడిని మరవద్దు. మా యొక్క వినమ్మ పడకండి. మా యొక్క మీకు ఒక పాదాభివందనం మనకు ఈ 3 రోజులు కేటాయించిన మాసామాయిషి కాదు ఆయన. దయచేసి మా కమిటీ మేము లేకపోయినా దయచేసి మీరు ఏమాత్రం, ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆ ఉన్నత స్థాయిలో ఈ కామారెడ్డి అయ్యప్ప కూడా మీకు ఆశీర్వదించాడు, మాకెట్టించాడు, మీకు ఇచ్చాడు. కాబట్టి దయచేసి ఏ కమిటీ ఉన్నా మీరు మాత్రం మా గుడిని మరవద్దు. మా యొక్క వినమ్మ పడకండి. మా యొక్క మీకు ఒక పాదాభివందనం చెప్తున్నాము స్వామి. ఒక 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి రమేష్ అన్నతోటి ఉదయస్వామితో చండీ యాగం చేద్దాం అయ్యా అంటే మనం ట్రై చేశాము. కానీ స్వామి 30 సంవత్సరాలకు అయ్యప్ప స్వామి సన్నిధానంలో మనం చండీ యాగంతో రాధాకృష్ణ గారి సహకారంతో ఇది మాత్రం మన కమిటీ వాళ్ళు ఖచ్చితంగా దయచేసి రమేష్ అన్న మరియు సీనన్న ఉదయస్వామి మన గురుస్వామి అందరూ నాయకుడు హరియాణపుత్రుడు అయ్యప్ప స్వామి కామారెడ్డి పట్టణంలో 35వ మండల మహోత్సవం అంటే 2014 నుంచి మేము ఈ సొత్తు అపహరణ విషయంపైన కమిషనర్ కు గత 11 రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించిన లక్షల రూపాయల విలువ గల రాఖీ, ఇనుప బోరు, మోటార్ వస్తువులు, ఇతర మున్సిపల్ వస్తువులను కొంతమంది అక్రమంగా అమ్ముకున్నారని మున్సిపల్ కమిషనర్ కు గతంలో కౌన్సిలర్లు నిట్టు కృష్ణమోహన్, ముప్పారావు ఆనంద్ మరియు ముదం ప్రముఖ ప్రవీణ్లు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ను కలిసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు వేణుగోపాలరావు మాట్లాడుతూ మున్సిపల్ కు సంబంధించిన లక్షల విలువైన సామగ్రిని కొంతమంది ఇంటి దొంగలే అమ్ముకున్నారని, ఆ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని, ఆ విషయంపై కమిషనర్ను మరొకసారి కలిసినట్లు తెలిపారు. ఈ విషయంపై అమ్ముకున్న దొంగలపై చర్యలు తీసుకునే వరకు ఊరుకోమని నిట్టు వేణుగోపాలరావు అన్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే స్టిల్ ఎన్నో రోజుల నుంచి ఎంతోమంది చెప్తున్నా కానీ దీన్ని ఆపుతలేదు. అదే మీరు నేను ఏమంటున్నా అంటే ఫైల్స్ అండ్ ఆల్ కూడా సెట్ చేసి కొంచెం చేసుకున్నాము. ఆ రూమ్స్ కానీ ప్లస్ కొత్త మోటార్ అక్కడ ఉంది స్టాక్. పేమెంట్స్ కూడా పాత వాటి ప్రకారమే చేద్దామని చెప్పిన సార్. ఎందుకంటే నాకు ఏస్ కాపీ ఏదో ఒకటి ఉండాలి. ఆన్ పేపర్ నేను కూడా వాళ్ళకి ఏం సమాధానం చెప్పినా అంటే వీళ్ళనే కాదు సార్, మనకి ఒక 290 జీవో అని రీసెంట్ గా జూన్లోనే వచ్చింది మీ లో. అందులో స్ట్రిక్ట్ గా ఏముందంటే మనకి ఎంత శాంక్షన్ స్ట్రెంత్ ఉంది, ఎంత ఉంది, వీళ్ళకంటే ఎక్కువగా ఎవరు టేబుల్ ఎజెండా తీసుకొని పాస్ చేయడం జరిగింది. అనుభవం ఉంది, టెక్నికల్ గా వీళ్ళకు కావాల్సిన. ఇప్పుడు ఎజెండా పంపినప్పుడు దానికి ఒక ఫైల్ అయితే ఉంటుంది కదా, ఆ ఫైల్ తెప్పించి మీరు పంపిన అధికారులు సేమ్ మున్సిపల్కి సంబంధించిన వాల్స్, ఎలక్ట్రిసిటీ సంబంధించిన డోమ్స్ కానీ ఏవైతే తీసేసిన పాడైన మెటీరియల్ ఏదైతే ఉందో లక్షల రూపాయలకు సంబంధించిన ఈ వేస్టేజ్ను ఈ 4 స్థలాల నుంచి న్యూ ఫిల్టర్ బెడ్కు తరలించి అక్కడి నుండి లారీల్లో తీసుకుపోయి అమ్ముకోవడం జరిగింది. దీని విషయంలో గత 10 రోజుల క్రితం కొత్తగా వచ్చినట్టు కమిషనర్ గారికి ఈ విషయంలో పూర్తిగా ఎంక్వైరీ చేసి ఆర్టీ మెటీరియల్ను రికవరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ విషయంలో ఎటువంటి చలనం లేదు, స్పందన లేదు. మరి రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వలన దేనికో అర్థం కావడం లేదు. గతంలో కూడా ఎన్నో రకాలుగా అవకతవకలు జరిగినప్పటికీ కనీసం అధికారులు స్పందించలేని పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులు ఉన్నారు. ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ విషయంలో వెంటనే స్పందించి ఇటువంటి అక్రమాలపై నిజాలు తేల్చి దోషులను శిక్షించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎవరైతే మున్సిపల్ వాటర్ వర్క్స్ విభాగంలో
గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళని కొత్తగా నవంబర్లో కౌన్సిల్ అప్రూవల్ చేసి టెక్నికల్గా వీళ్ళు అర్హులు, టెక్నికల్ శాలరీస్ వీళ్లకు పెంచుతున్నామని ఒక తీర్మానం పాస్ చేయడం జరిగింది. ఇది కూడా అనైతికం, ఇది చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళ నలుగురికి కూడా టెక్నికల్గా ఎటువంటి సర్టిఫికెట్స్ కానీ ఎటువంటి అనుభవం కానీ లేదు. కాబట్టి ఇటువంటి చర్యలు చేపట్టిన అధికారుల మీద మున్సిపాలిటీని నడపాల్సిందిగా అధికారులను డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేస్తామని తెలియజేస్తూ శానిటేషన్ విషయంలో కూడా ప్రతి పేద కుటుంబానికి సాగు భూమి ఇవ్వాలని ప్రభుత్వానికి టీఎం కాలేక్ డిమాండ్ చేశారు. భూములన్నీ పేదలకే దక్కాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి పేదలందరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం 3 ఎకరాల సాగు భూమిని అందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి టీఎం కాలేక్ అన్నారు. మండలంలోని చిన్నగొట్టెముక్కల చాకరిమెట్ల శివారుడు ఆనుకుని ఉన్న లక్ష్మపూర్ కస్టోడియం భూముల్లో సోమవారం 4 మండలాలకు చెందిన 600 పేదలతో కలిసి చెట్ల పొదలను తొలగిస్తూ అందులో ఎర్ర జెండాలను పాతడం జరిగింది. ఈ సందర్భంగా కాలేక్ మాట్లాడుతూ అప్పటి జిన్నారం మండలం ప్రస్తుతం గుమ్మడిదల మండలంలోని కొత్తపల్లి మధిర గ్రామమైన లక్ష్మపూర్లో 1 నుండి 59 సర్వే నంబర్ వరకు సుమారు 1074 ఎకరాల భూములు గతంలో పాకిస్తాన్ దేశం వెళ్లిపోయిన రహీం బక్షి మక్తేదార్ ఖాన్ కుటుంబానికి చెందిందని 1954-55 కాస్రా ప్రహాణిలో నమోదయ్యున్న తర్వాత అన్నారం శాంతవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యుల పేర్లు అందులో చేర్చబడ్డాయన్నారు. భూములపై కన్నేసిన నల్గొండ భూస్వాములు 600 ఎకరాల భూమిని ఆక్రమించారని ఆయన మండిపడ్డారు. లక్ష్మాపూర్ భూముల ఆక్రమణను అప్పటి సిపిఐ ఎమ్మెల్యే దివంగత కామిరెడ్డి విఠల్ రెడ్డి పూర్తిగా వ్యతిరేకించారని ఆయన అన్నారు. శివంపేట, నరసాపూరు, గుమ్మడిదల, వెల్దుర్తి, కౌడిపల్లి మండలాల్లో గుంట భూమి లేని ఎంతో మంది పేద కుటుంబాలు ఉన్నాయని, వలసదారులు నుండి మొత్తం భూమిని స్వాధీనం చేసుకుని ఒక్కో కుటుంబానికి 3 ఎకరాలు మాత్రమే ఉంచి మిగులు భూములన్నింటినీ పేదలకు పంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు స్వామి, కొడకంచి యాదవ్ గౌడ్, షర్పుద్దీన్, శ్రీనివాస్ అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. జిల్లా కుమ్మడిదల మండలంలో కొత్తపల్లి గ్రామం ఆమ్లెట్ లక్ష్మాపూర్, దీంట్లో 1 నుండి 59 సర్వే నంబర్ ఎక్స్టెంట్ అంతే, అంటే మొత్తం ఎంత 1074 ఎకరాల కొన్ని గుంటలు ఉంది. ఈ భూమి పాకిస్తాన్ వెళ్ళిపోయిన ముస్లింల భూమి. ఆ పట్టేదార్ పేరు రహీం బక్ష్ మక్తేదార్ ఖాన్. అయితే ఈ భూమి 55, 54, 55 కాసరాలో రహీం బక్ష్ పేరు ఉంది. అదే ఇంకో 55, 54 నెలలు దాటిన తర్వాత ఈ అన్నారం శాంతవర్మారెడ్డి వాళ్ళ నాయనలు, పెద్ద నాయనలు వాళ్ళ పేరు మీద చేసిన తర్వాత సీలింగ్ యాక్ట్ వచ్చింది. సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ విఠల్ రెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది కనుక ఈయనకు పడేది కాదు. అయితే వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ లోకల అమ్ముగోలు చేస్తే తెలుస్తుందని వాళ్ళు నల్గొండకి వెళ్ళి పట్టుకొచ్చినారు. నల్గొండకి వెళ్ళి 17 కుటుంబాలు, 3 కుటుంబాలు వచ్చిన తర్వాత మళ్ళీ 17 అయినాయి. 17 కుటుంబాలకు గతంలో జేసీ శరత్ తర్వాత కలెక్టర్ అయ్యారు. శరత్ ఉన్నప్పుడేమో కొలత చేస్తే వాళ్ళు ఎంత ఆకుపైలో ఉన్నారు, 300 ఉన్నారు. ఇప్పుడు చూస్తే 600 పోయింది. అంటే అర్థం ఏంటిది, మెల్లగా మొత్తం కాజేసేటట్టు కొడుతున్నారు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ ఒక స్టెప్ తీసుకున్నది, వీళ్ళని ఆపాలి. ఆపి వీళ్ళకి ఎంత, కుటుంబానికి ఎంత, ఒక కుటుంబానికి ఎంత సరిపోతుంది. ఒక కుటుంబానికి 60 ఎకరాలు కావాలన్నా, ఒక్కొక్క కుటుంబానికి 70 ఎకరాలు కావాలన్నా, ఒక్కొక్క కుటుంబానికి 90 ఎకరాలు కావాలన్నా. అంటే కలెక్టర్ బ్యాన్ చేశారు. వచ్చి వాళ్ళకి ఒక కుటుంబం